దేవుని సువార్త, దేవుని రాజ్య సువార్త దేనిని ఆధారం చేసుకుంటుందండి? 12 మంది శిష్యులు దేని ద్వారా సువార్తను తెలియజేశారంటే, క్రైస్ట్ సెంటర్గా ప్రతిదాన్ని కూడా వారు సువార్తను తెలియజేశారు. కానీ ఈనాడు మనుషులు సెంటర్గా ఉంటున్నారు. క్రీస్తు పక్కకి వెళ్ళిపోయాడు, ఆయన ప్రాణత్యాగం ప్రక్కకి వెళ్ళిపోయింది, ఆయన కార్చినటువంటి రక్తము, ఆయన చేసినటువంటి త్యాగము పక్కకి వెళ్ళిపోయింది. ఆ స్థానంలోనికి మనుషులు వచ్చారు. క్రీస్తు సువార్తను చెరపగోరే సువార్తలో మోటివేషన్స్ ఎక్కువ ఉంటాయి. మీరు చేయగలరు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, మీ కీడును మేలుగా సిద్ధపరుస్తాడు. ప్రతిదీ కూడా మీకు పాజిటివ్ చేకూర్చేటువంటి విధముగా క్రీస్తు సువార్తను చెరపగోరేటువంటి సువార్త ఉంటుంది. ఇప్పుడు ప్రసంగాంశాల్లోనూ ఎవరు ఉండాలి? క్రీస్తు ఉండాలి. క్రీస్తు ప్రాణత్యాగం మధ్యలో ఉండాలి. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అనేటువంటి సువార్త లేకపోతే అది సువార్త కాదు. క్రీస్తు సువార్తను చెరపగోరేటువంటి సువార్త. బోధకుడు బోధిస్తున్నటువంటి మాటలు క్రీస్తును మధ్యలో పెట్టి క్రీస్తును కేంద్రీకృతం చేసి వారి ప్రసంగం ఉంటుందా, వారి బోధ ఉంటుందా? లేకపోతే మనుషులు వారి యొక్క స్వార్థాన్ని వ్యక్తం చేయడానికి చేసేటువంటి బోధలు ఉంటున్నాయా? ఇలాంటి బోధ దేవదూత వచ్చి చెప్పినా సరే నమ్మొద్దు అని పౌలు గారు చెప్తున్నారు. ప్రవక్త ఏది మాట్లాడినా సరే దేవునికి లోబడి మాట్లాడతాడు. మనుషుల కోసం చూడండి, దేవుని కొరకే చూస్తాడండి. దేవుడు తనకి ఇచ్చినటువంటి పనిని నెరవేర్చాలని ప్రవక్త చూస్తాడు, కానీ మనుషుల కొరకు చూడడు. నేను దేవుని సంతోషపెట్టాలా, నేను మనుషులను సంతోషపెట్టాలా? దేవుని యొక్క వాక్యం ద్వారా మనుషులను దయను సంపాదించుకోవాలా, దేవుని దయను సంపాదించుకోవాలా? మనుషులు నన్ను బలానమ్మకమైన వాడా అనాలా, దేవాతి దేవుడు బలానమ్మకమైన మంచి దాసుడు అని మెచ్చుకోవాలా? పౌలు గారు చెప్తారు, నేను మనుషులను సంతోషపెట్టు వాడనైతే నేను ఎప్పటికీ క్రీస్తు దాసుడును కాకపోదు. ఈనాటి సువార్త మనుషులను సంతోషపెట్టాలని ఉంటుంది. ఈనాటి సువార్త మనుషుల దయను సంపాదించుకోవాలని వారి చుట్టూ తిరుగుతుంది, మనుషుల చుట్టూ తిరుగుతుంది. అపోస్తుల బోధ క్రీస్తు చుట్టూ తిరిగింది, అపోస్తుల బోధ శిలువ చుట్టూ తిరిగింది, అపోస్తుల బోధ మన కొరకు ప్రాణం పెట్టి చనిపోయి పునరుత్థానుడైనటువంటి క్రీస్తు చుట్టూ తిరిగింది. కానీ ఈనాడు మనం వింటున్నటువంటి సువార్తకు భిన్నమైనటువంటి సువార్త ఇది. మరి ఒక సువార్త కాదు, క్రీస్తు సువార్తను చెరపగోరేటువంటి సువార్త. క్రీస్తు నా కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన నా కొరకు శిలువ మీద రక్తం కార్చాడు, పాపాత్మకమైనటువంటి స్థితి నుండి నన్ను పరిశుద్ధతలోనికి మార్చాడు. ఇదే సువార్త, ఇదే దేవుని యొక్క వాక్కు. దేవదూతల వాక్కు మనకొద్దు,